ప్రపంచంలోనే అత్యంత టెక్ బిలియనియర్లలో ఒకరైన ఎలన్ మస్క్ ఈ ఏడాది చివర్లో భారత పర్యటనకు రానున్నట్లు ప్రకటించారు. ఈ పర్యటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన ఫోన్ సంభాషణ తర్వాత తెలపడం విశేషం. ఇది అమెరికా, భారత్ మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే విషయంలో కీలకం కానుంది. టెస్లాలో పనిభారం కారణంగా భారతదేశ పర్యటన ఆలస్యం అయిందన్నారు. కానీ ఈ సంవత్సరం చివర్లో జరిగే ఈ పర్యటన కోసం తాను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉంటే ఎలన్ మస్క్ భారత పర్యటన ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడింది. వాస్తవానికి ఎలన్ మస్క్ ఏప్రిల్ 21, 22వ తేదీలలో భారతదేశానికి రావాల్సి ఉంది. కానీ ఎలన్ మస్క్ ఏప్రిల్ 21, 22వ తేదీలలో భారతదేశంలో ఉంటారని ముందుగా వార్తలు వచ్చాయి. ఈ సమయంలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారని, దీంతో పాటు టెస్లా సీఈఓ, అతని బృందం, ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ ప్రతినిధులను కలుస్తారని వార్తలొచ్చాయి. కానీ ఇవి ఖరారు కాలేదు. దీనికి ముందు కూడా మస్క్ భారత పర్యటన పలుమార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో ఎలన్ మస్క్ వచ్చే పర్యటన భారతదేశానికి మొదటి సందర్శన అవుతుంది. ఈ సమయంలో మస్క్ భారతదేశంలో టెస్లా తయారీ కర్మాగారం గురించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మోదీ, మస్క్ ఇప్పటి వరకు 2 సార్లు కలిశారు. వీరిద్దరూ 2015లో కాలిఫోర్నియాలోని టెస్లా ఫ్యాక్టరీలో కలిశారు. ఆ తర్వాత జూన్ 2023లో న్యూయార్క్లో కలుసుకున్నారు. ఎలన్ మస్క్ భారతదేశంలో $2 నుంచి $3 బిలియన్ పెట్టుబడి గురించి ప్రణాళికలను ప్రకటించనున్నారు. టెస్లా భారతదేశంలో కార్లను తయారు చేయడమే కాకుండా ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నారు. మరోవైపు చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న వేళ టెస్లా కార్ల తయారీకి ఇప్పుడు భారత్ మంచి అవకాశమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దీంతో పాటు ఇండియాలో తయారు చేసి విదేశాలకు కూడా ఎగుమతి చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే ఐఫోన్లను తయారు చేస్తున్న భారత్ త్వరలో టెస్లా కార్లను కూడా సిద్ధం చేయనుంది. ఇది కాకుండా మస్క్ త్వరలో భారతదేశంలో ఉపగ్రహ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవలను కూడా ప్రారంభించవచ్చు. స్టార్ లింక్ కు నియంత్రణ అనుమతులు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే ఆ కంపెనీ లైసెన్స్ పొందే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.